తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలు, వార్డు డ్యూటీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు తగ్గేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. దాదాపు 4,000 మంది సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. స్టైఫండ్ చెల్లింపులతో పాటు 8 డిమాండ్లను పరిష్కరించాలని ఈ నెల 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చామన్నారు. గత 4 రోజులుగా నిరసన తెలుపుతున్న వైద్యశాఖ మంత్రి గాని ప్రభుత్వం గాని పట్టించుకోలేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మే 20న కూడా ప్రభుత్వానికి జూడాలు సమ్మె నోటీసు ఇచ్చారు. 21న ఉన్నతాధికారులు చర్చలు జరిపి హామీ ఇవ్వటంతో సమ్మె విరమించారు. నెల గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో ఈ నెల 19న మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు. మరుసటి రోజు నుంచి తమ నిరసనను వివిధ రూపాల్లో తెలియజేశారు. నల్ల రిబ్బన్లు, డ్రెస్ వేసుకుని విధులకు హాజరు కావడం వంటివి చేపట్టారు. ఆదివారం కండ్లకు నల్లగంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అయినా ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో తాము నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే జూడాలను చర్చలకు పిలిచింది ప్రభుత్వం. మినిస్టర్స్ క్వార్టర్స్లో డాక్టర్లతో మంత్రి దామోదర రాజనరసింహ చర్చలు జరిపారు. జూడాలతో మంత్రి సమావేశం అసంపూర్తిగా ముగిసింది. కొన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మరికొన్ని అంశాలపై మరోసారి చర్చించాలని నిర్ణయం తీసుకుంది. ప్రపోజల్స్ను అధికారులకు పంపామన్నారు మంత్రి రాజనరసింహ. అయితే మంత్రితో చర్చలు విఫలం కావడంతో డాక్టర్లు సమ్మె కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు విధులకు హాజరు కాబోమని తేల్చి చెప్పారు.